హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి, మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది, అలాగే మనం ఏం నేర్చుకోవాలి, అసలు ప్రపంచం ఎటుపోతోంది, నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా, మనం ఆ సంప్రదాయాల్ని పాటిస్తున్నామా, మనకి తెలుగుదనం, తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు, చాలా మనందరికీ సుపరిచితురాలు. మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సునీతారెడ్డి గారు. తనని అడిగి అసలు ఈ సంప్రదాయాలు, ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది, ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మీరు చాలా చక్కగా వివరణ ఇస్తున్నారమ్మా. నాకు ఒక విషయం చెప్పండి. మామూలుగా మనకి ఈ హిందూ ధర్మంలో, మన భారతదేశంలో ముఖ్యంగా నమస్కారానికి ప్రతి నమస్కారం అని అంటారు కదా, అదే సంస్కారం అని కూడా అంటారు కదా. పాశ్చాత్య పోకడలు ఇంతగా పెరిగిపోతున్న భారతదేశంలో నిజంగా ఈ నమస్కారానికి అంతటి విలువ నేటి యువత పాటిస్తుందంటారా? మీరేం చెప్తారు? అంటే ఈ మధ్య కాలంలో ఈ 2-3 సంవత్సరాల నుంచి ఒక మాట అయితే వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ భారతదేశ సంస్కృతి అందరికీ వచ్చింది, అందరూ నమస్కారం పెట్టాలి, షేక్ హ్యాండ్స్ వద్దు అని, ఇలాంటివన్నీ మాటలు వినపడ్డాయి. మీరేం చెప్తారు? నిజంగా నమస్కారంలో అంతటి సంస్కారం ఉందా, పాటిస్తున్నారంటారా? నమస్కారం అనేది మన సంస్కృతి. ఇందాకటి నుండి మనం చెప్పుకున్నటువంటి సంస్కృతిలో ఎవరు వచ్చినా నమస్కరించడం అనేటువంటిది, ఈ నమస్కార ముద్ర అనేటువంటిది చాలా విలువైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. నమస్కారం వినయంగా చెప్తున్నామా, విధేయతతో చెప్తున్నాం. ఇప్పుడు గురువుకు నమస్కరించినప్పుడు తల వంచి నమస్కరిస్తాం. ఈ కైమోడుపులు అంటారు, చేతిని ఇలా ముడిచి మనం చేసేటువంటి ఈ కైమోడుపు, మనం తల వంచి గురువు ముందు ఎలా ఉన్నాం, తల్లిదండ్రుల ముందు ఎలా ఉన్నాం, పెద్దల ముందు ఎలా ఉన్నాం, ఎవరైనా సరే అతిథులైతే ఈ నమస్కరించేటువంటి సంస్కృతి ఒక్క భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటిది. సరే, ఈ నేటి కాలంలో పిల్లలు దాని బదులు హాయ్ అను, హలో అను, ఎందుకంటే మనకెప్పుడు కూడా పిల్లలకి తరం మారుతూ ఉంటే మేమేదో లేటెస్ట్ మోడ్రన్ టెక్నాలజీ కాదు, మేము బాగా ఇతర దేశాల్లో ఎవరైతే ఏది ఉన్నారో మేము అదే చేస్తున్నాం అనేటువంటి తరం ఇప్పుడు పిల్లలది కాదమ్మా. చెప్పాలంటే ఇంతకంటే ముందు తరంలోనే బాగా అలవాటైంది. అమెరికా లేకపోతే ఏదైనా సరే ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకోకూడనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా చేసేసుకున్నాం. వాళ్ళలో కూడా చాలా మంచిగా ఉన్నాయి, అవి మనం దిగుమతి చేసుకోలేదు. ఈ పనికిరానివన్నీ కూడా దిగుమతి చేసుకున్నాం. హాయ్ అంటాడు, హలో అంటాడు, ఇంకేదో అంటాడు, ఆఖరికి చిట్ట చివరికి ఓ గురువు గారు కనబడి హాయ్ సార్ అన్నాడు అనుకోండి, అర్థం ఎంత ఇది పోతుంది. అట్లా ఎందుకంటే ఈ కల్చరు, దీన్ని కొంత సినిమాల ప్రభావం అనొచ్చు, లేటెస్ట్గా టీవీల ప్రభావం, అంటే ఏమంటారు సీరియల్స్, అవి వాటిలలో కూడా నాన్న ఫ్రెండ్ అని నాన్నని పేరు పెట్టి పిలవడం, ఇలాంటివన్నీ వచ్చాయి చూడండి. పెద్దలను గౌరవించడం అనేటువంటి సంప్రదాయం నుండి మనం కిందకి దిగజారుతూ ఉన్నాం. దానివల్ల నాన్నని పేర్లు పెట్టే పిల్లలు చాలామంది పేరు పెట్టి, నేను మా నాన్న ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, లేకపోతే నేను మా అబ్బాయి ఫ్రెండ్స్ లాగా ఉన్నామని వాడు వచ్చి పేరు పెట్టి పిలుస్తాడు. అది పద్ధతి కాదు. అలాగే ఇంకా పెద్దవాళ్ళు అందరితో కూడా హాయ్ హలో అనేటువంటిది, హలో అని ఎవడన్నాడు అన్నది మనకు ఒక్కసారి తెలిస్తే, వాడెవడో హలో అన్నది టెలిఫోన్ కనుక్కున్నాడు, వాడెవడో మొట్టమొదటిసారిగా వాడి ప్రియురాలికి ఫోన్ చేద్దామనే ఆతృతలతో ఆవిడ పేరు ఏదో ఉందట, దాని పేరుతో పిలిచాడు, అదే హలో అయిందట. మరి అలాంటిది వాడే కనుక్కున్నవాడు కాబట్టి అక్కడేదో చేసినటువంటి టెక్నాలజీకి వాడు ప్రియురాల్ని పిలుచుకున్నాడు. మనకేం రోగం? చక్కగా మనకున్నటువంటి సంప్రదాయాన్ని బట్టి చక్కగా పలకరింపులో కూడా ఒక తేడా ఉండాలి. అన్నీ పక్కవాడి అయితే మనం ఈ దేశంలో పుట్టి ఈ ధన్యభూమి, పుణ్యభూమి, కర్మభూమి అన్నటువంటి ఇక్కడ దేవుడే లేడా? వాడేదో ప్రియురాలను పిలుచుకున్నాడు, మనం పిలుచుకోవచ్చు కదా చక్కగా. జై శ్రీరామనో, హరిహోమనో, ఇంకేదన్నా పెట్టవచ్చు కదా. హలో ఎందుకు ఫోన్ చేయగానే? ఇది మనం పాటించకూడని విషయం. ఇక నమస్కారాన్ని ఎవరు పాటిస్తున్నా అంటే నాకు తెలిసి ఎవరు పాటించట్లేదమ్మా. ఏదో తప్పు అన్నప్పుడు తప్పనిసరి అయితే దేవుడి ముందు నమస్కరించడం ఒక పద్ధతి. ఇక ఇంకా కొంతమంది అటు ఇటుగా ఉన్న వాళ్ళు, నాన్న తాతయ్యరా నమస్కారం పెట్టు అంటే పెట్టాలో తెలియక అంటూ వాడు ఒక పిచ్చి చూపులే చూస్తాడు తప్ప నిజంగా నమస్కార ముద్రలో ఉన్నటువంటి విలువను కనుక్కున్న వాళ్ళైతే లేరు తల్లి. నాకు తెలిసి నమస్కరించడం అనేటువంటిది అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఓ గొప్ప లక్షణాన్ని చెప్పేటువంటి ఒక ముద్ర. కాబట్టి నమస్కారం దాని విలువ దానిదే.
ఎవరైనా సరే ఇట్లా ఒక్కసారి నమస్కరించండి, ఆ రెస్పెక్ట్ వేరే చాలా ఉంటుంది. బాగుంటుంది. మనం ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్నపిల్లలు గవ్వుకుని ఇట్లా ఇట్లా రెండు చిన్నవాడైనా ఎంత ఎంత బుద్ధిమంతుడా చక్కగా చెప్పారు కదా. అంటూ ఉంటాం కదా. ఉమ్. సో మన యొక్క క్యారెక్టర్ ని తెలిపే రకంగా ఉండేటువంటి ముద్ర అని. సో అదండి సంగతి. శ్రీమతి సునీత గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.